హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక ప్రకటన చేసింది. తిరుమలలో ఫోన్ వాడే వారందరికీ కూడా హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా చూస్తే చాలామంది మన తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు అయితే కనుక చుట్టుపక్కల ఉండే ఆహ్లాదకర వాతావరణం కానీ లేదా ఆ గుడి వద్ద ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం కానీ చాలామంది అయితే ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. సెల్ఫీలు కానీ మామూలుగా ఫొటోస్ కానీ చాలా వరకు తీసుకుంటూ ఉంటారు. అయితే టీటీడీ వారికి ఎటువంటి అభ్యంతరం చెప్పడం లేదు. కేవలం కొంతమందికి మాత్రం టీటీడీ హెచ్చరిక జారీ చేసింది. ఎవరికి ఏంటి అని చూస్తే కనుక తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట లేదా మాడవీధుల్లో ఇటీవల కొంతమంది అయితే కనుక వీడియోస్ పేరుతో రీల్స్ పేరుతో వెకిలి చేష్టలు చేస్తూ డ్యాన్స్లు అవి వేస్తున్నారు, అంటే నృత్యాలు అవి ప్రదర్శిస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై టీటీడీ ఇప్పుడు సీరియస్ అయింది. తిరుమల లాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో అభ్యంతరకర అసభ్యకర చర్యలు అనుచితమని మండిపడింది. ఈ తరహా చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని, ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. భక్తి ఆరాధనలకు తిరుమల క్షేత్రం నిలయమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలంటూ సూచించింది. కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే తిరుమల పరిమితం కావాలని, శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాల పట్ల గౌరవం చూపడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ టీటీడీ పేర్కొంది. తిరుమలలో అసభ్యకర వీడియోలు చిత్రీకరించే వారిని టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది టీటీడీ బోర్డు సభ్యులైతే కనుక. అలాగే తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం పవిత్రతను కాపాడడంలో సహకరించాలంటూ భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. సో ఈ మధ్య కాలంలో అయితే కనుక కొంతమంది ఆ మాడవీధుల్లో కానీ అక్కడ గర్భగుడి ఎదుర్కొంటా కానీ ఆ దగ్గరలో అయితే ఈ రీల్స్ చేసి డ్యాన్సులు చేస్తున్నారు. సో ఒకసారి చూసుకోండి. అక్కడ చుట్టుపక్కల ఆ ప్రకృతి గురించి అయితే ప్రకృతిలో ఫొటోస్ దిగడం వరకు ఓకే, కానీ ఇలాంటి రీల్స్ డ్యాన్సులు చేయడం అయితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ టీటీడీ హెచ్చరిక జారీ చేసింది. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.